యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో సిపాయి చిన్నయ్య అనే చిత్రం నుంచి నా జన్మభూమి ఎంత అందమైన దేశము అనే చక్కటి దేశభక్తి గీతాన్ని మనం పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగాల్లో ఉంటారన్నమాట. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మరి మనకు రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అన్నమాట. మనం ఈ ఫస్ట్ ఛానల్లో ప్లే చేసిన ప్రతి పాట కూడా మన రెండో ఛానల్లో ప్లే చేస్తున్నాను నేను. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఆ వీడియోలు కూడా చూడవచ్చు అనమాట. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుందన్నమాట. మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. మరి ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను వీటి ఖరీదు చెప్పి మీకు పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. నంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ వెరీ మచ్. 1969వ సంవత్సరంలో వచ్చినటువంటి సిపాయి చిన్నయ్య అనే చిత్రం నుంచి నా జన్మభూమి ఎంత అందమైన దేశం అనే పాటను మనం పాడుకుంటున్నాం. రచన శ్రీ ఆరుద్ర, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు, గానం ఘంటసాల మాస్టర్ గారు. రాగం ఇది ఎవరి చిత్తం వారిది అనమాట. నా విషయంలో ఏంటంటే నేను కీబోర్డ్ పైన ప్లే చేసి క్లియర్గా నేను చెప్తాను కాబట్టి నా వరకు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. నా దృష్టిలో ఇది ధీర శంకరాభరణ రాగము. ఎందుకంటే నీ 3 ప్రయోగాలు ఎక్కువ వచ్చినాయి అనమాట. నీ 2 ప్రయోగాలు 1-2 వచ్చినాయి అనమాట. మరి ఈ ధీర శంకరాభరణ రాగము సంపూర్ణ రాగము. ఇది 29వ మేళకర్త రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సానిదప మగరిస. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, మావన్ శుద్ధ మధ్యమము. సరిగమ, ఈ సరిగమని ఫస్ట్ పార్ట్ అంటారు, పూర్వాంగం అంటారు అన్నమాట. పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీ 3 కాకల నిషాదము, తారాస్థాయి షడ్జమము. పదనిసని ఇది సెకండ్ పార్ట్ అంటారు, ఉత్తరాంగం అంటారు అనమాట. డిసెండింగ్ ఆర్డర్ సేమ్ అవే వస్తాయి అనమాట. మరి ఇందులో ఒక్క అన్యస్వరాన్ని వాడారు, కైసిక నిషాదాన్ని. మరి తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడు తాళము. గతి చతురస్ర గతి, చతురస్ర నడక. అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. తాళం వేసేటప్పుడు జతులతో వేస్తారు కదా, చూడండి ఇక్కడ కిట్ట తక్క 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 అని నడుస్తుంది. శృతి, ఒరిజినల్ శృతి ఈ పాట 5:30 శృతిలో ఉంది. నేను కూడా 5:30 శృతిలోనే పాడుతున్నాను. మరి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 5:30 శృతిని, ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. అప్పుడు మన స్కేలు సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జీ షార్ప్. జీ షార్ప్ అంటే 5:30 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ షార్ప్ నుంచి హై పిచ్ జీ షార్ప్ వరకే. పాట పాడుకోబోయే ముందు మనం ఈ ధీర శంకరాభరణ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగమ పదని సని ధప మగరి స, సరిగమ పదని సని ధప మగరి స. లో పిచ్లో సని ధప పంచం వరకు వెళ్ళారు. మరి తారస్థాయి షడ్జమని టచ్ చేయలేదు. ఇందులో సంచారాలన్నీ కూడా సరి గమ పధ వరకే ఉన్నాయన్నమాట.
పల్లవికి పాట పాడుకుంటున్నాం. అయితే ముందర సాకి ఉంది, ఆ సాకి పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను. నా జన్మభూమి భూమి భూమి, నా జన్మభూమి భూమి భూమి, నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము, నా సామి రంగా హాయ్ హాయ్ నా సామి రంగా, నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము, నా సామి రంగా హాయ్ హాయ్ నా సామి రంగా, నా సామి రంగా హాయ్ హాయ్ నా సామి రంగా. ఫస్ట్ చరణమును మనం పాట పాడుకుంటున్నాం. అయితే తాళం జాగ్రత్తగా వినండి. ఆది తాళమునకు ఒక లఘువు 2 ధృతములు కదా, లాస్ట్ ధృతం ఇది చూడండి, కిట తక్క ఇది లాస్ట్ ధృతం. ఇది ఘాతా బీట్ అంటారు, ఇక్కడ కాకుండా ఇది విసర్జితము ఉసి అంటారు. ఇక్కడ ప్రారంభమవుతుంది అనమాట. ఇక్కడ నడి అలా నడిచే దారిలో నవ్వే పువ్వులు, శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు, ఆహాహా ఆహాహా, నడిచే దారిలో నవ్వే పువ్వులు, శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు, పచ్చని పంటలు వెచ్చని జంటలు, చల్లని జీవితం ఇది నవభారతం, హాయ్ హాయ్ నా సామి రంగా హోయ్ హోయ్ నా సామి రంగా, నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము, నా సామి రంగా హాయ్ హాయ్ నా సామి రంగా. లాస్ట్ చరణం 2వ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే పాట ప్రారంభమవుతుంది. బతకాలందరూ దేశం కోసమే, దేశమంటేను మట్టి కాదోయ్ మనుషులే, ఆహాహా ఆహాహా, బతకాలందరూ దేశం కోసమే, దేశమంటేను మట్టి కాదోయ్ మనుషులే, స్వార్థము వంచన లేనిదే పుణ్యము, త్యాగము రాగము మిళితమే ధన్యము, హాయ్ హాయ్ నా సామి రంగా హోయ్ హోయ్ నా సామి రంగా, నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము, నా సామి రంగా హోయ్ హోయ్ నా సామి రంగా, నా సామి రంగా హోయ్ హోయ్ నా సామి రంగా. థ్యాంక్ యూ అండి. మాస్టర్ గారు చాలా అద్భుతంగా పాడతారన్నమాట. ఏ పాటనైనా సరే మరి అది మీరందరూ వినే ఉంటారన్నమాట. చాలా సంతోషం వేస్తుంది ఇలాంటి పాటలు పాడుకుంటుంటే. మనం ఈ పాటలతో మనం ఇంకొక 5 సంవత్సరాలు రోజుకొక పాట వింటూ ఉంటే ఈ మహానుభావులు ఇంకొక 5 సంవత్సరాల లైఫ్ స్పాన్ మనం పెంచుకోవచ్చు అనమాట. అంత గొప్ప పాట ఇది. మరి ఈ ఒక్క పాట కదా సార్, మరి ఘంటసాల మాస్టర్ గారు పాడిన ప్రతి పాట కూడా అలాంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మరి మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. మా ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా నేను మన 2వ ఛానల్లో ప్లే చేస్తున్నాను ఒక 1 వీక్ 10 డేస్లో.
ఆసక్తి గల వారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోలు కూడా చూడవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.